అందరికీ నమస్కారం. మరి ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు అల్లు అర్జున్ ఇద్దరు కూడా తమ స్థాయిని దిగజార్చుకొని ఈరోజు వాళ్ళు స్టేట్మెంట్లు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారైతే ఏకంగా మరి అసెంబ్లీలో ఒక సినిమా గురించి, ఒక నటుని గురించి గంటలు వారిపైన చర్చ జరపడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో అనేకమైన సమస్యలున్నాయి, ప్రజా సమస్యలున్నాయి, హైదరాబాదితుల సమస్యలున్నాయి. హైదరాబాదితులకు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారం గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దాదాపు ఇప్పటికి 50 మంది విద్యార్థులు గురుకుల హాస్టళ్లల్లో చనిపోయినారు. మొన్న దినాల పాములు కలిసి చచ్చిపోతుండ్రు, ఎలుకలు గరుస్తున్నాయి. మరి మొన్నటి దినాన రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా ఇగో ఈ అమ్మాయి మరి ఈరోజు ఈ సమస్యలని పక్కన పెట్టి మరి ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయినట్టుగా రేవంత్ రెడ్డి గారు మరి ఈ సినిమాల గురించి ఒకసారి ఇందాం. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ముఖ్యమంత్రి అది హత్య నాది ఏ విధంగా తొక్కిసలాల చనిపోయింది, ఎట్లా చనిపోయింది కూడా ఈయనకు అర్థం కాని పరిస్థితులు ఉన్నది. సరే ఏదో మాట్లాడిందిగా ఇందాం. सरकार में नहीं मिलने वाले, मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. What I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం. అంటే 5వ తారీఖు సినిమా షూటింగ్ అయింది. 4వ తారీఖు అసలు రేవంత్ రెడ్డి గారు ఎంత ఏలాడుతుండ్రు కదా, అసలు ఈయన ఆ సినిమాకు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు స్పెషల్? ఎందుకంటే ఒక దిక్కు 144 సెక్షన్ నడుస్తుంది. ఇవాళ సివి ఆనంద్ గారు కూడా మాట్లాడిండ్రు. 144 సెక్షన్ ఉన్నది, నెల రోజుల పాటు విధించినవు, ఎక్కడ కూడా 4-5 గుమికూడద్దు, మాట్లాడద్దు, కలవద్దు అని చెప్పిన సివి ఆనంద్ గారు
మరి దానికి బెనిఫిట్ షో ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? తెలంగాణ ప్రజల పైసలు దోసుకోవడానికి మీరు ఎక్కువ రేట్లు పెట్టుకొని టికెట్లు అమ్ముకోవచ్చు అని ఎందుకు చెప్పినావు? ఈ రోజు వాళ్ళకి ఆ పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? నువ్వే చెప్తున్నావు. నిన్న అసెంబ్లీలో బాగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయలంట. 3,000 రూపాయలు నలుగురి కలిసి 12,000 రూపాయలు అయినాయంట. ఆయన మామూలు పని చేసుకునేట ఆయన అంట. అంటే మామూలు పని చేసుకునేటోళ్ళు సినిమా చూడొద్దని చెప్పేసి నువ్వు ఒక్కొక్క టికెట్ కు 3,000 చొప్పున నువ్వు పెంచినవా? నువ్వు 3,000 రూపాయల చొప్పున టికెట్ అసలు ఏ విధంగా అమ్మిండ్రు? అంత రేటుకి అమ్మితే అంత ముఖ్యమంత్రి చెప్పిండ్రు కాబట్టి 3,000 టికెట్ ఒకసారి అమ్మనికి నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు? నువ్వు ఎవరి కోసం పర్మిషన్ ఇచ్చినావు? అదేందా? ఈ రోజు అసెంబ్లీలా హిందీలా తెలుగులా గంటకు తలబడి మళ్ళా అక్బరుద్దీన్ పర్మిషన్ అడిగి క్యా మై బాత్ కర్ సక్తూ క్యా అని చెప్పేసి నువ్వు పర్మిషన్ అడిగి నువ్వు వాళ్ళ మాట్లాడి మళ్ళా నువ్వు అక్కడ ఆగకుండా మళ్ళా నీ మీద మళ్ళా ఈయన ఒక ప్రెస్ మీట్ What I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము. 5వ తారీఖు జరగగానే నేను ఇమీడియట్ గా అదే రోజు అంటే 4వ తారీఖు మధ్యరాత్రి జరిగింది. నేను అదే రోజు NHRCలో కంప్లైంట్ ఇచ్చిన. ఇది నా ఫిర్యాదు, ఓకేనా? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 6వ తారీఖు చిక్కడిపల్లిగా ఇది హార్ట్ ఎప్పుడు బర్న్ అయిందంటే ఇక చెప్తాను. ఎందుకంటే నా ఎక్కువ ప్రచారం చేయనియరు, ఎక్కువ ఎక్కువ పేరు తీయరు. ఎందుకంటే దాని వెనక XYZ చాలా ఉంటాయి. కానీ దీని గురించి ఎక్కువ మాట్లాడింది, దీని గురించి బయట తీసింది కూడా నేను. మీకు ఒకసారి చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు నేను బయట పల్లవి ప్రశాంత్ మరి ఆయన చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లా మళ్ళీ అల్లు అర్జున్ ఇప్పటిదాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటివరకు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనకు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి నిన్న దినాన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఫిర్యాదు చేసినాం. అందులో ఈ రోజు మేము తెలుసుకున్న విషయాల ప్రకారము మరి 5గురి మీద, ఒకటి మరి సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద, హీరో అల్లు అర్జున్ మీద, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే అల్లు అర్జున్ సోషల్ మీడియా చూస్తారో వాళ్ళు, శరత్ చంద్ర హెడ్ ఆఫ్ కంటెంట్ అండ్ డిజిటల్ ఫర్ ద ఫిలిం అనేది ఈయన, మరి అంతేకాకుండా ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్యం శెట్టి మీడియా, అంతేకాకుండా దాదాపు ఒక 3,000 మంది మీడియా ఎవరైతే ఈ సోషల్ మీడియా చూస్తారో, అంటే ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చూపెడతారో, మరి వాళ్ళందరి పైన కూడా మరి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు చూపించడం జరిగింది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు 2023 బిగ్ బాస్ షోలో మరి పల్లవి ప్రశాంత్ మరి ఆయన విజయోత్సవ సభని బయట చేసుకుంటా పర్మిషన్ లేకుండా, ఆయన కూడా పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్న ఆడవాళ్ళను సతాయించిందని చెప్పి ఎంబడి వచ్చిన వాళ్ళు శాంతి భద్రతలు మరి అక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతుందని చెప్పి మరి వాళ్ళు ఆ రోజు మరి రోడ్డు పైన ఆయన ఇంటికి చేరుకోక ముందే ఆయన అరెస్ట్ చేసి అక్కడికి జైలుకు తీసుకుపోయి 10-15 రోజులు జైల్లో ఉండి మరి వాళ్ళు అక్కడ ఇయాళ్ళు కూడా కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నాడు. మరి అక్కడ ఎవరు చనిపోలేదు, ఎవరికి దెబ్బలు తాకలేదు. కానీ ఈ రోజు మాత్రము ఈయనకు బాగా ఇక్కడ సంధ్యా టాకీస్ లా ఒక మాస్ ఏరియా, ఒక మాస్ థియేటర్ లా ఈరోజు మాస్ పబ్లిక్ చూసే థియేటర్ కు ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ రోజు ఆ థియేటర్ కు వచ్చి దాదాపు ఒక తన భార్య తన కుమారుని అక్కడ చంపిన పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రోజు పల్లవి ప్రశాంత్ ఒక న్యాయం ఉంటది, అల్లు అర్జున్ ఒక న్యాయమా? ఇక్కడ విఐపీలకు ఒక చట్టం ఉంటది, నాన్ విఐపీలకు ఒక చట్టం ఉంటదా? పేదలకు ఒక చట్టం ఉంటది, గొప్పలకు ఒక చట్టం ఉంటదా? ఇక్కడ కాదు, ప్రతి విషయంలో హైడ్రాలో కూడా ఆ విధంగానే డిఫర్ అవుతా ఉంది. ఈ రోజు చట్టం అనేది ఒక విధంగా పనిచేస్తలేదు. గొప్పలు ఒక తీరుగా పనిచేస్తుంది, పేదలకు ఒక తీరుగా పనిచేస్తుంది. కాబట్టి అలా ఆయన అల్లు అర్జున్ తో ఎవరిని రమ్మన్నారు? వాడు ఇక్కడికి ఎందుకు వచ్చిండు? వాడు ఆ థియేటర్ లో పోయి కూర్చుండు.
వచ్చేటోడు రాగా 100 మంది 200 మంది 300 మందిని ఎంబడి తీసుకొని ఎందుకు వచ్చిండు, వాళ్ళతోని కార్ల ముఠాలు ఎందుకు తీసుకొచ్చిండ్రు, వాళ్ళని అక్కడ తొక్కిచ్చి ఈ రోజు వాళ్ళు తొక్కిచ్చి చంపడానికి పూర్తి బాధ్యత అల్లు అర్జునే. ఈ రోజు అల్లు అర్జున్ అంటాడు ఆ థియేటర్ కు రాకున్నా ఈ రోజు ఒక కుటుంబం బతికేది, వాళ్ళ ఒక కుటుంబంలో జీవం ఉండేది, ఒక కుటుంబంలో ఈ రోజు దీపం ఉండేది, ఆ దీపాన్ని ఆర్పేసినావు. ఈ రోజు మానవత్వం లేని మృగం అంటారు. ఎందుకు మృగం అని అంటారంటే ఈ రోజు నువ్వు నీకు ఆల్రెడీ అక్కడ తెలుసు తొక్కిసాల జరిగింది, అక్కడ రేవతి అనేట ఆమె చచ్చిపోయింది, వాళ్ళ కొడుకు సీరియస్ ఉన్నది. నువ్వు థియేటర్కి వెళ్ళి బయటికి రాగానే ఎక్కడికి పోవాలి, నువ్వు నిజంగా హీరో అయితే నిజంగా మనిషి అయితే నిజంగా మానవత్వం ఉంటేనే ఎక్కడికి పోవాలి, దుర్గాబాయి దేశ్ముఖ్ దవాఖానకు పోవాలి, చచ్చిపోయిన డెడ్ బాడీని నివాళులు అర్పియాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళ కొడుకు దవాఖానలు ఎక్కడున్నా దవాఖాన తెలుసుకోవాలి, అక్కడ పోయి వాళ్ళని పరామర్శించాలి. ఆయన అప్పుడు నేను హీరో అనేటాడు. నేను హీరో అన్నారు, మానవత్వం లేని మృగం అంటారు. విలన్ అని కూడా అన్నారు. విలన్ అనేది కూడా కొంచెము ఏది మంచి బుద్ధులా ఉంటాయి కానీ నీకు ఆ బుద్ధులు కూడా లేవు. ఈ రోజు పూర్తి ఒక కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఈ రోజు పల్లె ప్రశాంత్ అంటోడు వల్ల ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడలే, అయినా కానీ ఆయన ఇయాటి కూడా కోట్ల తిరుగుతుండు. అల్లు అర్జున్ అంటోడు కుటుంబం నాశనం అయిపోయింది. ఒక ఏది 39 సంవత్సరాలు గల ఒక మహిళ చచ్చిపోయింది, వాళ్ళ కొడుకు ఈ రోజు సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి నువ్వు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేని మనిషి వ్యతిరేకం నువ్వు ఈ రోజు. ఇంకొకటి చెప్తా, ఓ రోజు ఈ రోజు దాదాపు ఒక 1 నెల రోజుల పాటికెళ్ళి హైదరాబాద్ లో 144 సెక్షన్ నడుస్తుంది. 144 సెక్షన్ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో 29 జీవో గురించి ఉద్యమం చేస్తా ఉంటే మీరెవరు మాట్లాడద్దు, మీరెవరు పోరాటం చేయొద్దు అని చెప్పేసి 144 సెక్షన్ పెట్టావు. మరి 144 సెక్షన్ పెట్టిన నీవు మరి థియేటర్ కు ఎందుకు అనుమతి ఇచ్చినావు? ఈ సినిమా వ్యక్తికి ఎందుకు అనుమతి, ఈ బెనిఫిషియరీ షోకి ఎందుకు అనుమతి ఇచ్చినావు? నువ్వు వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు? అర్థమైందా? అంటే ఈ రోజు మీరు న్యాయము పర్మిషన్ అనేది న్యాయం అనేది దేనికి ఏ విధంగా ఉంటుంది? మొన్న పంజాబ్ కి ఒక సింగర్ వస్తే ఆయనకు ఏం పాడాలి ఏం పాడద్దు అని చెప్పేసి మీరు ముందస్తు హెచ్చరికలు వాళ్ళకి చేసి ఈ రోజు చేసుకున్నారు. మరి దీనికి పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు? ఈరోజు న్యాయం గొప్పలకు న్యాయం పేదలకు న్యాయం ఎందుకు ఉంటుంది? గొప్పలకు ఒక చట్టం పేదలకు ఒక చట్టం ఎందుకు ఉంటుంది? యాక్చువల్ గా ఇయాడికి 3వ రోజు అన్న చచ్చిపోయి ఇయాడికి 3వ రోజు అల్లు అర్జున్ అంటే జైల్లో ఉండాల్సిన వాడు బయట ఎట్లా తిరుగుతున్నారు, ఎందుకు తిప్పుతున్నారు? ఇన్వెస్టిగేషన్ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఓకే, ఈ రోజు ఒక్క నిమిషం 100 మందితో ఆ మహిళను తొక్కించింది వాస్తవం, ఆమె చచ్చిపోయింది వాస్తవం. ఇంకేం కావాలి మీకు ఇన్వెస్టిగేషన్ లా? ఓకే రైట్. ఇది నేను 6వ తారీఖున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నేను అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. వీరు ఇది 6వ తారీఖున అరెస్ట్ ఎప్పుడు 11వ తారీఖు అయిండు. 11వ తారీఖు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు? 11వ తారీఖు ఎందుకంటే 10వ తారీఖు రాత్రి ఢిల్లీలో ఎక్కువ మీటింగ్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పలేదు కాబట్టి అరెస్ట్ చేసిండ్రు. లేకుంటే 100% ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే అప్పటికి ఆ కేసు తొక్కేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ దాన్ని మెల్లమెల్లగా చేస్తుండ్రు. ఎక్కడనో తేడా కొట్టింది కాబట్టి మెల్లగా ఈ అరెస్ట్ కు ఉపక్రమించింది. ఎక్కడనో తేడా కొట్టింది, 100% ఎన్నో తేడా కొట్టింది. ఎందుకంటే విఐపిని నేను చెప్తున్నా కదా, సివి ఆనంద్ గారు విజయవాడ సిపిగా పనిచేసిండ్రు. ఇయాటికి ఆయేషా మీరా కేసు ఇయాటికి కూడా వాళ్ళ దోషులు తొలగలేదు, ఆయన ఉన్నప్పుడే జరిగినాయి. టీఎస్బీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఆయన సిపి ఏఆర్ శ్రీనివాస్ అనేట ఆయన ఒక ఆయన జైలు శిక్ష పడ్డ ఆయన తీసుకొచ్చి దానికి సిట్టు చీఫ్గా పెట్టిండ్రు. ఇయాటికి అందులో ఏ1 అంటోడు ఎవరు ఒక కేసు అయిందేమో ఇప్పటి వరకు దాని గురించి ఏం నిగ్గి తెలిసింది లేదు, ఏం బయటకు వచ్చింది లేదు, ఆడ ఎవరికి శిక్షలు పడ్డది లేదు. కాబట్టి ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు 6 రోజులు ఎందుకు టైం తీసుకున్నారు? 5, 6, 7, 8, 9, 10, 11 7 రోజులు ఏం ఇన్వెస్టిగేషన్ చేసిందో చెప్పు. నువ్వు నాకు ఏం ఇన్వెస్టిగేషన్ చేసినావు? నేను పోయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర లొల్లి పెట్టిన తర్వాత, ఇందాక చూపెట్టిన గొడవ పెట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం 25 లక్షల రూపాయలు ఈ అల్లు అర్జున్ అనేటోడు ప్రకటిస్తాడు. అందులో వాళ్ళకి 10 లక్షలే ఇస్తాడు, మళ్ళా 10 లక్షలే ఇస్తాడు. ఇచ్చి 15 లక్షలు రేపు నువ్వు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ఇదైతుంది, లేకుంటే అవి మేము ఎగ్గొడతామని చెప్పేసి ఆయన మనుషులు బెదిరించారు. ఇవాళ చెప్తాడు మేము పెద్ద అమౌంట్ ఇద్దామనుకున్నాము, గాడిది గుడ్డ అమౌంట్ ఇస్తా, వీళ్ళు పిల్లికి బిచ్చం పెట్టాను, వీళ్ళంట పెద్ద అమౌంట్ ఇద్దామనుకున్నారట వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు అసెంబ్లీని వేదికగా చేసి మీరు పుష్ప 2 సినిమా రిలీజ్ యొక్క దాని ప్రమోషన్ గురించి ఈ రోజు మీరు చర్చ జరిపినట్టుకున్నది. ఆ సినిమా రిలీజ్ అయింది, 10-15 రోజులు అయిపోయింది.
దాని గురించి అందరు మర్చిపోయినరు. కానీ ఈ రోజు మీరు ఇందాక కుమారెడ్డి ఎంకరేజ్ చెప్తున్నాడు 2,000 కోట్ల సినిమా కోట్ల రూపాయలు ఇది చేసిందంట. ఎందుకని చెప్పేది? నువ్వు ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? ఆయన 2,000 కోట్ల రూపాయలు వసూలు చేసిన నువ్వెందుకు చెప్పాలనే? బెనిఫిషియో మీరు ఎందుకు పర్మిషన్లు ఇస్తుందా? ఇంకా ఇస్తామంటుందా? ఇది ఎందుకు ఇవ్వాలి బెనిఫిషియోలు? ఏమవసరం? అలా తెలంగాణలో ఎవరైనా యాక్టింగ్ చేస్తుండ్రా? తెలంగాణ డైరెక్టర్లు ఉన్నారా? తెలంగాణ హీరోలు ఉన్నారా? తెలంగాణకి ఏ విధంగా లాభం అయ్యేది అది తీస్తే? వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎక్కడనో శేషాచలం అడవులల్లా తీసిండ్రు. ఏమైనా హైదరాబాద్లో సెట్ అయితే తీసిండ్రా? ఇవన్నీ ఇన్సెంటివ్స్ తెలంగాణలోకి ఏం లాభం జరిగింది? అందులో ఎంతమంది పని చేసింది తెలంగాణ వాళ్ళు? కాబట్టి ఈరోజు దానికి దేనికైనా ఇస్తే దానికి ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ ప్రజల జేబులు దొయ్యనికి, తెలంగాణ జేబులు చింపనికి ఈరోజు ఆ సినిమాకు ప్రమోషన్లు కానీ స్పెషల్ షోలు కానీ ఇంకా రేట్లు పెంచుకోనికి ఇది కూడా మీరు ఇస్తారు. ఎందుకు ఇస్తారా? మీకు ఎందుకు ఇవ్వాలి చెప్పాలా? రేట్లు పెంచుకోనికి నిన్ను అడిగి చేసిండ్రా? నేను అడిగినరా? మేము ఇట్లా సినిమా భారీ ఎత్తున తీస్తున్నాము, మేము రేట్లు పెంచుకుంటామని చెప్పి ముందే చెప్పి నీకు తీసిండ్రా? నీకు నువ్వు ప్రజల మీద భారమే నీకు ఎందుకే? ఆల్రెడీ మీరు బొచ్చడానికి తెస్తుండ్రు. వాళ్ళ వీక్నెస్ తీసుకొని ఈరోజు ట్రాఫిక్ బిల్లుల మీద ప్రభుత్వం నడుస్తుంది, ట్రాఫిక్ చలాల మీద ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు సివి ఆనంద్ గారు చెప్తుండ్రు, నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు 6వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చిన, ఒకసారి అన్ని ఒక దగ్గర ఒక్కసారి ప్లే చేసి చూద్దాం. మీరు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇమీడియట్ గా మీరు అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీరు పోనీ కోర్టులో నడిచింది, బెయిల్ దొరికేటప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? డీసీపీ గారు లేపేదాకా వీళ్ళు లేవలేదు, అప్పటిదాకా మేము వచ్చినాకనే వీళ్ళు లేచిండ్రు. ఈరోజు వాళ్ళ అడ్వకేట్ ఏమంటాడు నిరంజన్ కోట్ల, మేము అల్లు అర్జున్ చూడడానికి సినిమా యాక్టర్లు కూడా ఎగబడ్డారని చెప్పి ఇజ్జత్ తీసినప్పుడు ఎందుకు మాట్లాడారు సివి ఆనంద్ గారు? మీరు హోంమంత్రి శాఖ పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? మీ ఇజ్జత్ తీసినప్పుడు కోట్ల అన్ని టీవీలలో స్క్రోలింగ్ అయినాయి, అందరు గొల్లున నవ్వేండ్రు. ఎందుకు మాట్లాడలే మీరు? నేను మాట్లాడినా, పోలీసుల తరపున నేను మాట్లాడినా. పోలీసులు ఆ టైంలో సిపిఆర్ చేస్తుండే, ఆ అబ్బాయికి సిపిఆర్ చేస్తుండే అని చెప్పి నేను మాట్లాడాను. మీరు ఎందుకు మాట్లాడలేదా? మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదా? ఇవాళ సబ్జెక్టులను డైవర్ట్ చేయడానికి, మెయిన్ సబ్జెక్టులు చర్చకు రాకుండా చేయడానికి ఈరోజు విద్యార్థులు చనిపోయినరు గురుకుల స్కూళ్ళల్లా. దానికి మంత్రి వచ్చి రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు ఉంటాడు. ఈయన ఒక్క స్కూల్లో పోయి పరామర్శించినావా? ఇవాళ సినిమా యాక్టర్ల మీరు డైరెక్టర్లు అందరూ పోయి పరామర్శించని చెప్తావు. ఏమైనా సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకు? వాళ్ళ యాక్టర్లు వాళ్ళు చచ్చిపోయినరు, పోయి పరామర్శించుకుంటా బొంద పెట్టుకుంటూ తన్నుకుంటారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 50 మంది చచ్చిపోయినరు. నువ్వు ఎన్ని స్కూళ్ళలో పోయినావా? నువ్వు ఎన్ని కాలేజీలు విజిట్ చేసినావా? ఎంతమంది పరామర్శించినవా? చైతన్య నారాయణ ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారా? దానికి విద్యామంత్రి నువ్వు కాదా? సిగ్గుందా నీకేమన్నా? ఇంకా మాట్లాడుతున్న సినిమాల గురించి చర్చ చేస్తావు. భావి భారత పౌరులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రైవేట్ కాలేజీలో ఆత్మహత్య చేసుకుంటారు, గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలలో చనిపోతున్నారు. దాని మీద చర్చ పెట్టడానికి ఒక సిగ్గుండాలే కదా నీకు? సినిమాల ప్రమోషన్ చేయడానికి పే చేసిన నీకు సిగ్గుండాలే? నీకు సిగ్గు శరమేమన్నా? పొద్దుమాపు సెటిల్మెంట్లు చేసుకుంటా, పైసలు చేసుకుంటా, ఇక్కడ పుష్పట్టులో ఎక్కడో నీకు చక్కెర కొట్టింది అరెస్ట్ చేసిన, బొంగు లేకుంటే ఏం లేదు. నువ్వెప్పుడు చేయాలను? నంబర్ 1 దొంగలు మీరు. ఏదో మీకు వాటానో ఏదో రాలే మీకు 6 రోజుల తర్వాత, అందుకనే అరెస్ట్ చేసినావు. నువ్వు 6 రోజులు పడతా అదే అరెస్ట్ చేయడానికి? డీసీపీ చెప్పిందని చెప్పా అక్కడ ఒక వాంగ్మూలం. ఏసీపీ చెప్పిందని చెప్పి నిన్న చెప్పినావుగా చిలక పలుకులు, అవి అప్పుడే కోర్టు అయితే అప్పుడే ఇమీడియట్ గా చేసి ఇమీడియట్ గా 5వ తారీఖు 6వ తారీఖు అయితే 6కో 7కో ఎందుకు అరెస్ట్ చేయలేవా మీరు? సినిమా అంతా మర్చిపోయినాక ఇవి ప్రచారం మీరు స్టార్ట్ చేసినారు. ప్రమోషన్ అసెంబ్లీలలో సినిమా ప్రమోషన్లు చేసిండ్రు మీరు అసెంబ్లీలలో. సిగ్గుండాలే కొంచెమన్నా మీకు? జరగాల్సిన చర్చ ఏంది? మీరు జరిపిన చర్చ ఏంది మీరు? ఆ కోమారెడ్డికి ఏమైనా సిగ్గుండాలి? ఎంత సీనియర్ మంత్రి. ఆఫ్టర్ ఆల్ ఒక యాక్టర్, ఒక నటుని గురించి గంటలు చర్చిస్తారా మీరు? స్థాయి దిగజార్చుకొని ఏ చీఫ్ మినిస్టర్ మాట్లాడిన నడివాయట్లో ఒక సినిమా యాక్టర్ల గురించి, ఒక సినిమా గురించి గంటలు థియేటర్లలో అసెంబ్లీలలో. నీకు ప్రజల సమస్యలైనా సీరియస్నెస్ లేదు, ప్రజల ఇష్యూ పైన సీరియస్నెస్ లేదు. ఇల్లు గుల కొడతారు, భూములు గుంజుకుంటారు.
టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇటువంటి అన్ని వాడుకుంటారు. ఇవన్నీ సబ్జెక్ట్ డైవర్ట్ చేయనికే. 6వ తారీఖు అయితేనంట 5వ తారీఖు 4వ తారీఖు మధ్యరాత్రి ఇన్సిడెంట్ అయితే నిన్న చర్చ పెట్టింది అసెంబ్లీలో. సిగ్గుండాలే కొంచెం. ఎంతమంది బిడ్డలు చచ్చిపోతున్నారు? చిల్డ్రన్స్ డే అవుతుంది, పిల్లల చిల్డ్రన్స్ డే అవుతుంది. నువ్వు ఎవరిని చేసుకొని పెట్టుకున్నావా నువ్వు ప్రోగ్రామ్? బయట ఏది ఈ స్కూళ్ళు మన ఏది కార్పొరేట్ స్కూళ్ళలో తీసుకొచ్చి మాక్ అసెంబ్లీ చేస్తావు. సిగ్గుందా నీకేమన్నా? నీ మంత్రులు నీ స్కూళ్ళలో చదివిన పిల్లలు, నీ తరబీదుల నీ న్యాయకత్వంలో ఎదిగిన పిల్లలతోని నువ్వు మాక్ అసెంబ్లీ పెట్టాలి. ఎందుకు? ఈ పురాణాలు ఎండిపోయి ఉంటారు, చిక్కిపోయి ఉంటారు, సరిగా బువ్వ పెట్టవు కదా. 30 రూపాయల 36 రూపాయల 3 పూటలు పెట్టాలి. అందులో 6 రూపాయలు వంటకు పోతాయి, 6 రూపాయలు వంటకు పోతాయి. ఇక మిగిలింది ఎంత? 30 రూపాయల లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నరు, స్నాక్స్, కాఫీలు, టీవీలు వస్తాయా ఇవి? నువ్వు ఇదే ధర తింటున్నావా? నువ్వు దాని మంత్రి ఉంటావు, మరి దాని మీద ఎన్నిసార్లు తెప్పిమిటి? ఎన్ని హాస్టల్లో తిరిగినావాను? ఒక ప్రైవేట్ ఒక గవర్నమెంట్ దవాఖానలో పోవు. గవర్నమెంట్ వసతులు ఎట్లుండో ఉండేవి, దాని మీద అసెంబ్లీలో చర్చ ఉండదు. ప్రభుత్వ స్కూళ్ళు ఎట్లున్నాయి, దాని పరిస్థితి ఏంది, అసెంబ్లీలో చర్చ ఉండయి. సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు ఎట్లున్నాయి, వాటి పరిస్థితి ఏది ఉన్నది, దాని మీద చర్చ ఉండదు. బీసీ వెల్ఫేర్ స్కూళ్ళ పరిస్థితి ఎట్లున్నది, వాళ్ళ తిండి ఎట్లున్నది, ఇంతమంది ఎందుకు, దాని మీద చర్చ ఉండదు. పోనీ వాళ్ళంటే ఫ్రీగా చదువుతుంది కాబట్టి పోరాగాలు సస్తే సావని, పాములు కలిసి చేస్తారు, ఎలుకలు కలిసి చేస్తారు, సావనికే వాళ్ళు జాయిన్ వచ్చిండ్రు అని నువ్వు అనుకుంటే అనుకో. మరి ఫీజులు కట్టి నారాయణ చైతన్య చదివేటోళ్ళు ఊరెందుకు వేసుకుంటున్నావు? దీనిపైన చర్చ ఎందుకు ఉండదు అసెంబ్లీలో? పెద్ద అల్లు అర్జున కూడా గొట్టంగాడంట, వాడి మీద కంప్లైంట్ ఇస్తే మాది ఎఫ్ఐఆర్ కూడా చేయవు నువ్వు. 6 రోజుల తర్వాత దాని మీద అసెంబ్లీ చర్చ పెడతావు. సిగ్గున్నదా నీకేమన్నా? నువ్వు మాట్లాడు. నువ్వు దేనికి ముఖ్యమంత్రి అయినావు? నువ్వు దేనికి ముఖ్యమంత్రి అయినావు? నువ్వు చేయాల్సిన పనేంది? నువ్వు చేస్తున్న పనేంది? నువ్వు చేయాల్సిన పనేంది? నువ్వు చేస్తున్న పనేంది? చేయాల్సిన పనులు చేయకుండా పనికి మళ్ళా పనులన్నీ చేసుకుంటా ఈరోజు నిజంగా ఒక సీరియస్నెస్ లేకుండా ముఖ్యమంత్రి అంటోడు పనిచేస్తుండు. ఇంత కూడా సీరియస్నెస్ లేదు ఈరోజు గవర్నమెంట్ లా. అన్ని సమస్యలన్నీ గాడికి వదిలేసి అల్లు అర్జున్ అంట వాడేదో చేసిందంట, మళ్ళీ దాని మీద ఈరోజు సివి ఆనంద్ దానిపైన మళ్ళీ ప్రెస్ మీటు. ఈయన నీతి నిజాయితీ గల ఆఫీసర్, ఈయన కోమరెడ్డి వెంకరెడ్డి. ఇసోటోళ్ళకి రంగనాథ్ కు సివి ఆనంద్ అసలు ఎక్కడ కూడా ఫోకల్ పోస్ట్ ఇవ్వద్దు. ఒక కేసులో ఒక అమాయకుని జైల్లో పెట్టిన వాళ్ళు వీళ్ళు వివిఐపి కల్చర్ ఉన్న వాళ్ళు. అందుకనే ఇలా పోస్టింగ్లు వస్తాయి. వీళ్ళు మేము ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి అని ఇవాళ చిలక పలుకులు పలుకుతుండ్రు. డీసీపీ మాకు ఆల్రెడీ ముందే చెప్పిండు, ఏసీపీ ముందే. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు? ఏ రోజులకి ఏం చేసిండ్రు? దాదాపు 7 రోజులు 11కు అరెస్ట్ చేసిండ్రు మీరు, 11కు 12కు. అన్ని రోజులు మీరు ఏం చేసిండ్రు? ఏం నడిపించిండ్రు? తెర వెనుక గిట్టుబాటు కాలే అరెస్ట్ చేసిండ్రు. ఏమో తేడా కొట్టింది, లేకుంటే ప్లాన్ ప్రకారం నడుస్తుండ్రు. ఎందుకంటే ఓటుకు నోట్ల నువ్వు దొంగవు కాబట్టి అన్ని అనుమానాలే ఉంటాయి. నువ్వు రెడ్డి అని ఇవాళ ఒక దొంగ రాష్ట్రాన్ని పాలిస్తుండు. ఒక కోర్టుకు ఈడీ కోర్టుకు, ఈ కోర్టులకు, క్రిమినల్ కోర్టులకు తిరిగే ఒక క్రిమినల్ ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తుండు. కాబట్టి అన్ని 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 జనానికి అన్ని అర్థమైపోతూనే ఉంటాయి. ఓపెన్ సీక్రెట్. నిండు సభల ద్రౌపది వస్త్ర అపహరణ ఎట్లా జరిగిందో చేసిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారో ఈరోజు రాష్ట్రాన్ని ఆ విధంగా చేస్తాను. మీరు కోమారెడ్డి వెంకరెడ్డి మాట్లాడు మళ్ళా ఇంకా మేము ప్రమోషన్ ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తానంటే ఎక్కడ కూడా బెనిఫిట్ షోకి ఎవరికి అవకాశం ఇవ్వద్దు. డైలీ ఎట్లా నడుస్తూ అట్టే రావాలా, ఎవరికి రేట్లు పెరిగే ఛాన్స్ ఇవ్వద్దు. తెలంగాణలో ప్రజలందరికీ చెప్తున్నాం మేము, మీరు ఎక్కడ కూడా వీళ్ళకి ఏడా అవకాశం ఇవ్వద్దు. మీరు రేట్లు వేస్తే మీరు పోకుంటే ఏమైతుంది? రాత్రి పూట సినిమాలు పోకుంటే ఏమైతుంది? 1000 పైసలు పెట్టి ఏమైనా దాన ధర్మాలు చేయండి పైసలు ఎక్కువైతే. ఈరోజు చాలా మంది ఉన్నారు తిండి లేకున్నారు, రోడ్ల పైన పండుకొని ఉన్నారు. ఓ జత బట్టలు కొని 10 రూపాయలు బిచ్చమేనికి రాదు జనాలకు. ఎవరైనా గరీబోళ్ళు ఉంటే అరే హాస్టళ్లల్లా గవర్నమెంట్ ఈ పాడుబడ్డ గవర్నమెంట్ పురాణాల బువ్వ పెడతలే అంట, పాములు కలిసి చేస్తుండ్రంట, వాళ్ళ బాత్రూమ్లు బరాబర్ దేవంట. ఈ పైసలు రూపాయి వాళ్ళ సాయం చేద్దామని లేనే లేదు. 4000 పోయి గుంజిగాని సినిమా చూస్తారంట. వాడు ఇలా ఈగలను చూసినట్టు చూడబట్టే, ఈగలను దోమలను చూసినట్టు చూస్తాను ప్రేక్షకులను. ఎంగిల్ చేయి జనాలు, ఎంగిల్ చేయి తాగనికి పెడతారు,
బ్లాక్ లో సినిమా టికెట్ ఒకటి అదే ఒక 12,000 పెట్టి నిన్న రేవంత్ రెడ్డి చెప్తాడు 12,000 పెట్టి సినిమా పోయినట్ట 4 గరీబోళ్ళు మామూలు క్లాస్ వాళ్ళు. ఎంత పుణ్యం వస్తే అందులో 10,000 ఒక వారం రోజులు ఆగితే 2,000 చూద్దరు. ఒక 10,000 ఏదైనా ఎస్సీ హాస్టల్కో ఎస్టీ హాస్టల్కో బీసీ హాస్టల్కో గరీబోళ్ళకో చదువుకునే పిల్లలకు పుస్తకాలు సంచులో బ్యాగులో యూనిఫామో ఓ పూట అన్నమో పెడితే ఎంత పుణ్యం వస్తుంది మీకు? ఈ లంగగాని లఫంగ గాన్ల సినిమాలకు ఈరోజు 1,000 రూపాయలు పెట్టి ఎందుకు చూడాలి మీరు? వచ్చే రోజుల్లో కూడా చెప్తున్నా, ఎవరు ఎన్ని కోట్లు పెట్టినా మీకు అవసరం లేదు. ఓ వారం ఆగుంటే తగ్గించిన ఎవరు టీవీలో ఫ్రీగా వచ్చినప్పుడు చూడండి. ఆ తొందర ఏమున్నది? గరీబులకు దానం చేయండి. ఆ పైసలు ఎక్కువైతే లుచ్చగానని ఎందుకు చూడాలి ఇళ్లను? ఈరోజు ప్రజల గురించి పట్టించుకుంటాడు ఎవరు లేడు, గుర్తుపెట్టుకో. ఇవాళ బయట ప్రమోషన్ నడుస్తున్నాయి, థియేటర్లు కూడా ప్రమోషన్లు, సినిమా ప్రమోషన్లు నడుస్తున్నాయి. తెలుగు భాషలో చెప్తాను, హిందీ భాష సిగ్గున్నది ఆయనకేమన్నా సీఎంకు? సిగ్గు అల్లు అర్జున్గా సిగ్గుచరం ఏం లేదు. వాళ్ళ పాటలలో వాళ్ళ కాటలలో అన్ని ఎగిరేసుకొని ఇప్పేసుకొని స్మగ్లర్లు దొంగలు 420 గాన్లు వేషాలు వేస్తారు. వాళ్ళు ఏ వేషాలన్నీ వేస్తారు. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి, ఎటువంటి చర్చ జరగాలి తెలంగాణ అసెంబ్లీలలో? వాటి గురించి మాట్లాడకుంటే అవి డైవర్ట్ చేయడానికి ఈశ్వరి లుచ్చగాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆయన చెప్తుండు అందరు పోయి పరామర్శిస్తుండ్రు అల్లు అర్జున్, వాళ్ళు పరామర్శించుకుంటారు. ఇందాం అవసరం అది ఇదేనా? ఆ బిజినెస్ कर लो, ఆ పిక్చర్ నికాలో. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు. స్కూళ్ళకి ఎందుకు పోలే, సోషల్ హాస్టళ్ళకి ఎందుకు పోలే? నువ్వు ఇంతమంది చచ్చిపోరాను, 50 మంది చచ్చిపోతే ఒక్కనైనా పరామర్శించినవేనో? నీ శాఖలు ఉన్నది విద్యాశాఖ మంత్రి నువ్వేనే, సోషల్ వెల్ఫేర్ మంత్రివేనే, మరి నువ్వెంతమంది పరామర్శించినవే? వాళ్ళందరూ వాళ్ళతో దుకాణం వాళ్ళు నడుస్తూ ఉంటది వాళ్ళది. వాళ్ళు ఒకరినొకరు కాపాడుకుంటారు, ఒకరినొకరు లాబింగ్ చేసుకుంటారు. మీ చంద్రబాబు నాయుడు కూడా పోయి చెప్పండి, చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ అయ్యాక ఫోన్ చేసిండంట, అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నువ్వు ఏం బాధపడకు నేనున్నా అని. కాబట్టి ఇవన్నీ లత్కో డ్రామాలన్నీ బంద్ చేయాలి. ఈరోజు ప్రజా సమస్యలు మీరు పట్టించుకోవాలి. ఈరోజు అసెంబ్లీని సినిమా ప్రమోషన్ల వేదికగా మార్చద్దు. అసెంబ్లీ అనేది ప్రజలిచ్చే పన్నుతోని మీకు జీతాలు, కార్లు, మీకు గన్మెన్లు, మీకు సెక్యూరిటీ, ఈ పిఏలు, పిఎస్లు, ఆఫీసు మీరేమో బిక్తారని చెప్పి మీకు ఆఫీసు, మీకు సెక్రటరియేట్, మీకు ప్రోటోకాల్, మీరు పోతుంటే రోడ్లన్నీ సాఫ్ చేసి జనాన్ని నిలబెట్టి మేము అసెంబ్లీలో పంపేది సినిమాల ప్రమోషన్ల కోసం కాదు, ప్రజా సమస్యల పైన చర్చ జరపనికి. ఆ చర్చను పక్కన పెట్టి ఈరోజు సొంత ఎజెండాను హిందీలో ఇంగ్లీష్లా వాళ్ళు చూడడానికి పోయింటే ఇలా నీ ఏడిపోయింది కానీ నువ్వు చేసాను బరాబరి చేయరాగాను. కాబట్టి ఏదేమన్నప్పటికీ ఈరోజు నా బాధ ఏంటంటే అసెంబ్లీ వేదికగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రజలను సారథ్యం వహిస్తున్నటువంటి ఒక నాయకత్వం, ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక నటుని గురించి హిందీలా తెలుగులా వచ్చిన భాషల రాని భాషల మాట్లాడి ఈరోజు సమాజం ముందు ఆభాసు పాలైపోయాను. ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ముక్కులు ఏదేసుకున్న తట్టుగా చేసిన ఈరోజు ఒక సినిమా ప్రమోషన్ లెక్క నడిచింది నిన్న అసెంబ్లీ. అక్కడ కాక ఇవాళ మళ్ళీ ఈయన ప్రమోషన్ స్టార్ట్ చేసి మీరు అయినా తెల్లారేమో యాక్షన్ తీసుకోలే. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మురుగుతున్నారు. అందరు ఒకటేసారి మొదలు పెట్టిండ్రు మాట్లాడు. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే? బక్క జెర్సన్ అందరికంటే ముందు మాట్లాడండి ఈ అంశం మీద. అదే రోజు ఇమ్మీడియట్ గా 5వ రోజే ఇచ్చిన కంప్లైంట్ ఇక పక్కనే ఉంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోయి ఇచ్చిన నేను లొల్లి పెట్టి గొడవ పెట్టి దాని పొద్దుమా వరుతుంటే అప్పుడు నీకు ముఖ్యమంత్రి ఎవడో ఉండే అంటే ఆడెవడో పేరు ఉండే అనగానే నీకు గాలి ఆడ మొదలు పెట్టావు. అప్పటిదాకా నువ్వు ఏం చేయలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. డోంట్ ట్యాక్స్ స్మార్ట్, ఓకే? డోంట్ ట్యాక్స్ స్మార్ట్. అర్థమైందా? నువ్వు ఒక దొంగవు, నీ అంత దొంగ ఇంకొకటి ఎవడు ఉండడు. ఈరోజు అందరు కలిసి సినిమాను ప్రమోట్ చేసే పని మీద ఉన్నారు. ప్రజా సమస్యలు చర్చించండి, చిల్లర అంశాలు బంద్ చేయండి. హైదరాబాద్ బాధితులకు ఇప్పటికి నష్టపరిహారం అందలే. వాళ్ళ ఇండ్లు పర్మిషన్ ఉన్న ఇండ్లు గులగొట్టినావు నువ్వు. వాళ్ళ పర్మిషన్ వాళ్ళ పైసలు వాళ్ళకి ముందు నువ్వు ఇస్తావా? నీ రంగనాథ్ ఇస్తారా? మీరు అందరు కలిసి అమ్ముకొని ఇస్తారా? ముందు వాళ్ళ పైసలు సెటిల్మెంట్ చేయండి.
మీ సెటిల్మెంట్లు, మీ కబ్జాలు, మీ దందాలు అవి నడుస్తూనే ఉన్నాయి. ప్రజల ఇబ్బంది పెట్టద్దు. భూములు గుంజుకునుడు, ఇల్లు గులగొట్టుడు ఇదొక ఎజెండాగా పెట్టుకొని నడిపి పురాణం చంపు. నువ్వు చేయబట్టే చచ్చింది. మరి నీ మీద ఎన్ని మర్డర్ కేసు పెట్టాలవా? ఇలా తొక్కిసరాల వాళ్ళు చచ్చిపోయినరు. అల్లు అర్జున్ అంతా లోపటేస్తున్నావు. వేయాలే అని నువ్వే వదిలేస్తావు, అని నువ్వే తిప్పుతావు బయటికి. ఇలా మరి 50 మంది పురాణాలు ఇప్పటికీ చచ్చిపోయినారు. దానికి నువ్వు గారకును కాదా? అలా నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? నీకు ప్రభుత్వానికి నోటీస్ కూడా ఇచ్చే ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ నీకు నోటీస్ ఇచ్చింది. కాబట్టి బుద్ధి తెచ్చుకోకుండా ఈరోజు జరగాల్సిన అంశాలపైన చర్చ జరపండి. అనేకమైన సమస్యలు ఉన్నాయి, వాటిపైన చర్చ జరపండి. ప్రజాధనాన్ని వెచ్చించి సరి అయిన అంశం చర్చ జరగకుండా ఈరోజు సినిమా ప్రమోషన్ గా శాసనసభ వేదికగా మారడం నిజంగా చాలా దురదృష్టం.